హాయ్ గైస్, ఇప్పుడే మ్యాట్ స్క్వేర్ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే నాకైతే వర్కౌట్ అయింది, బానే ఉంది. కొంచెం కామెడీ ట్రాక్స్ కానీ అంతా బానే పడ్డాయి. మరి మ్యాట్ పార్ట్ 1 అంత ఉందా అంటే అంత అయితే లేదు, కానీ పర్లేదు, బానే ఉంది. అయినా మనకి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ముందే చెప్పారు, ఈ మూవీలో స్టోరీ కానీ మీరు లాజికల్ కానీ పెద్ద ఎతకద్దు, ఓన్లీ ఒక 2.5 hours ఫన్ కోసం వెళ్ళండి, అలాగే ఉంటుంది సినిమా అని ఆయన ప్రామిస్ చేసినట్టుగానే మూవీ అయితే ఉంది. కమింగ్ టు ద ప్లాట్, మన లడ్డూకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. మ్యాట్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు, ఈ పెళ్లికి లడ్డు పిలవకూడదు అనుకుంటాడు అన్నమాట ఈ ముగ్గురిని. కానీ ముగ్గురు ఏదో ఒకటి చేసి ఆ పెళ్లికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ముగ్గురు ఆ పెళ్లిని చెడగొట్టారా, అసలు పెళ్లి జరిగిందా లేదా, అక్కడ ఏమైంది, వీళ్ళు అక్కడి నుంచి గోవా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ గోవాలో ఏం జరిగింది, సింపుల్ ప్లాటే కానీ కొంచెం పర్లేదు. కామెడీ ట్రాక్స్, జోక్స్ తో అన్ని బాగానే తీసుకెళ్లారు. అసలు మేజర్ గా మూవీకి ప్లస్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఆర్ అన్నమాట. మన అశోక్ ది కొంచెం ఎంట్రీ సీన్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంటది, కొంచెం నాకు అలా అనిపించింది. బాగుంది సీన్ అయితే. మిగతా ఇద్దరిది కూడా ఎంట్రీ సీన్ బానే ఉంటది. లడ్డూది కూడా చాలా బాగుంటది. మూవీలో ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ మాట. మ్యూజిక్ అయితే చాలా బాగా కొట్టారు. అక్కడక్కడ మూవీ కొంచెం ఎక్కడైనా స్లో అవుతుందంటే ఒక సాంగ్ పెట్టుకోవడం కానీ, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇవ్వడం కానీ ఇలా చేశారన్నమాట. దాని వల్ల కొంచెం మనకి బాగా అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు సినిమా, అలా ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటది, పెద్ద స్టోరీ ఏం లేకపోయినా. ఇంకొచ్చేసి క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అంటే మనోజ్ బాగా చేశాడు, డీడీ బాగానే చేశాడు, అశోక్ బాగా చేశాడు. లడ్డు హైలైట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే లడ్డు చుట్టే సినిమా మొత్తం తిరుగుతుంది కాబట్టి లడ్డు హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే లడ్డు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్ లో ఎక్కువ ఉంటది, అది కూడా కొంచెం బాగుంటది. కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే మన ఫస్ట్ పార్ట్ లో ఏవైతే కొన్ని క్యారెక్టర్స్ చూసామో ఆ క్యారెక్టర్స్ దీంట్లో మళ్ళీ మనకు కనిపిస్తాయి అన్నమాట. చిన్న చిన్న కేమియోస్ లో అనుకోవచ్చు, వాళ్ళ వేలో చిన్న కామెడీ అనేది జనరేట్ చేస్తారు, అది కూడా బానే ఉంటది. అండ్ క్లైమాక్స్ లో కూడా కొంచెం పోకిరి రేంజ్ లాండ్ చేశారు, చిన్న కామెడీ ట్రాక్, అది కూడా వర్కౌట్ అయింది, బానే ఉంది. ఇంకోటి ఏంటంటే మొత్తం ఎండ్ అయ్యేసరికి మనకి లాస్ట్ లో ఇంకొకటి చెప్తారు, మనకి మ్యాట్ 3 కూడా ఉంది మాట. ఇంకెన్ని పాటలు తీస్తారో మనకు తెలియదు, కానీ చూడొచ్చా అంటే వెళ్ళి చూసేయచ్చు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, మరీ బోర్ అయితే కొట్టదు. మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసేయచ్చు. ఇదండి గైస్ రివ్యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.